హే గైస్, ఇప్పుడే సినిమా అయితే చూడటం జరిగింది దేవరా. మాకు అరౌండ్ 12 అవుతుంది ఐర్లాండ్లో. సో ఇదే ఫస్ట్ షో ఇక్కడ పడటం. హోప్ఫుల్లీ ఇండియాలో కూడా ఆల్రెడీ అయిపోయి ఉండేది. సో కమింగ్ టు ద టాపిక్, సినిమా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీంట్లో మైనస్లు చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. అండ్ ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కొరటాల శివ మళ్ళీ ఆచార్య ఎలాగ తీస్తాడో లేదో, పాతకట్టంలా తీస్తాడేమో అని భయం వేసింది. కానీ ఖచ్చితంగా అలా లేదు గైస్. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ఏం కాదు, బట్ మన తెలుగు స్టేట్స్ బ్లడ్ గురించి తెలిసిందే కదా, సినిమా లవర్స్. సో యాజ్ ఎ సినిమా లవర్గా అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ అయితే చాలా బాగా రాశారు కొరటాల శివ. అండ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాక్షన్ ఇచ్చి పడేశాడు అంతే. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్కి పెద్దగా క్యారెక్టర్ లేదు, కాకపోతే తన డ్యూటీ అయితే తను చేసింది, అది మాత్రం చెప్పుకోగలను. అండ్ బేసిక్గా మిగతా క్యారెక్టర్లు ఏవి మనకి అంత బ్రైట్గా కనపడవు ఎన్టీఆర్ ముందు. సో ఎన్టీఆర్కి ఇచ్చిన రోల్స్ ఏది అనేది రివీల్ చేయను, బట్ ఎన్టీఆర్ మాత్రం 100కి 100% న్యాయం చేశారు. అండ్ స్టోరీ ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి నాకేమనిపించింది అంటే కొంచెం స్లోగా డైరెక్ట్ చేసినట్టు, నేరేషన్ కొంచెం స్లోగా ఉంది. బట్ అది తప్ప సినిమాలో పేరు పెట్టేది ఏం లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ స్టోరీ అంత బాగా రాశారు కొట్టాల శివ. సినిమా లవర్స్కి అయితే ఎక్కడ బోర్ కొట్టదు గాయస్. కాకపోతే ఓవరాల్గా ఆడియన్స్ ప్రకారం చూస్తే కొంచెం ల్యాగ్ అనిపిస్తుందేమో. బట్ ఆర్ఆర్ గురించి మాట్లాడాలంటే ఆర్ఆర్ అంత సూపర్ కాదు, కానీ ఓకే పర్లేదు, న్యాయం చేశాడు. కానీ సాంగ్స్ గురించి తెప్పిందే కాబట్టి సాంగ్స్కి అయితే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. మనం ఎలా ప్రోమోస్ చూసామో అలానే ఉంది సాంగ్. అండ్ ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ సాంగ్, గ్రేస్ఫుల్ డ్యాన్స్ కానీ మాస్ బీట్స్ కానీ అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ప్రతిదీ చాలా అంటే చాలా ఇంటెన్స్గా తీశారు. ఫైట్స్ అయితే మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. ఎన్టీఆర్ గారు ఈ విశ్వరూపం చూడాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. దట్స్ ఇట్ గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.